ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే కరోనా టైం ఎలా ఉంది సార్? ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ప్రజలకి ఎంత అవసరమో, ప్రజలతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలో, చంద్రబాబు మాట్లాడేటువంటి మాటలో, వాళ్ళు 10 లక్షల మందితో బహిరంగ సభ అంటాడు. 10 లక్షల మంది బహిరంగ సభలో చంద్రబాబు ఏం మాట్లాడు? మోడీ గారు వచ్చినప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడాడు. అంటే వాలంటీర్ అనేవాడి పేరు చెబితే చంద్రబాబు నాయుడు పోసుకుంటున్నాడు. వాలంటీర్ పేరు చెబితే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పోసేసుకుంటున్నాడు. ఎందుకు? వాలంటీర్కి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి వీళ్ళకి ప్రతి వాలంటీర్కి ఒక 50-60 ఇళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి కనుక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటుంది, వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రకంగా ఉంటుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని చెప్తారేమో, చెప్తే ఒక్కొక్క క్లస్టర్లో ఒక 4-5 కుటుంబాలు కనుక మారిపోతే చంద్రబాబు నాయుడుకి ఆ వచ్చే 23 సీట్లు కూడా పోయి ప్రతిపక్ష హోదా కూడా పోద్దేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను చూసి భయపడుతున్నాడు. వాలంటీర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి మధ్యలో వారధులుగా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థనే ఎన్నికల్లో మేము ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వాలంటీర్ అనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏది మంచి ఏది చెడు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, యువకులు ఎక్కువ మంది ఉన్నారు గ్రామ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ. వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది డెఫినెట్గా ప్రజలకు చెబుతారు. వాళ్ళకి ఏది మంచి అయితే, ఏ పార్టీ అధికారం ఉంటే మంచి అయితే అది బెటర్ పార్టీ అని చెప్తారు. డెసిషన్ తీసుకోవాల్సింది అయితే ప్రజలే కదా, చెప్పడం వరకు వీళ్ళ బాధ్యత ఉంటే కాకపోతే బలవంతంగా తీసుకొచ్చి ఆ పార్టీకి వేసేవాళ్ళని ఈ పార్టీకి వేసేవాళ్ళని ఆ పార్టీకి ఓటేయించేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఎవరికి ఉండవు. కాబట్టి ఇటువంటి వాలంటీర్లు అంత బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి, ఆ వ్యవస్థ అంతా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గంటకి వాలంటీర్లు గుర్తు వచ్చినప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు.